చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్ గా వృధా పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రం. ఆ రోజు మాకు ఈ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్లీ ప్రజలు నిలదొక్కోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్లు రాజధాని లేదు. బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 years టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది. మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడొచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా? అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి. వాళ్ళు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు. ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది.